టీ కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా పడింది. ఈ నెల 15న కామారెడ్డిలో సభ నిర్వహించాలని కాంగ్రెస్ ఏర్పాట్లు మొదలుపెట్టింది. అయితే వర్షాల కారణంగా సభ వాయిదా వేస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. త్వరలోనే సభ నిర్వహణ తేదీ ప్రకటిస్తామన్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. టీ కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా పడింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, శంకరి, కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలని భావించినటువంటి సభను వాయిదా వేశారు. ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడానికి ఆల్రెడీ పెట్టింది. దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్స్ కూడా, సన్నాహక సదస్సులు కూడా నిర్వహించింది. అయితే భారీ వర్షాలు పడినటువంటి నేపథ్యంలో ఈ సభను వాయిదా వేయాలని కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కాసేపటి క్రితమే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ శాఖ భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఈ సభను వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. త్వరలోనే ఈ సభను నిర్వహిస్తామని, ఆ సభకు సంబంధించినటువంటి తేదీలను కూడా ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 20 నెలలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 20 నెలల పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా బీసీ డిక్లరేషన్ కి సంబంధించినటువంటి విషయాలు, బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలోనే చేశారు. ఆ డిక్లరేషన్ చేసినప్పటి నుంచి కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ అమలు కోసం ఏమేం చేసిందనే విషయాన్ని కామారెడ్డి సభ సాక్షిగా తెలంగాణ ప్రజలకు వివరించాలని ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ వర్షాల కారణంతో వాయిదా వేశారు. మరికొన్ని రోజుల్లోనే ఈ సభను నిర్వహిస్తామని, నిర్వహణ తేదీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే చేస్తామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. రైట్ సిద్ధార్థ.